హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మోహన్ సర్వైవర్. ఈ వీడియోలో 2019లో వచ్చిన ది విజిల్ అనే హారర్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ద్వారా మీరు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీ స్టోరీని అయితే వినబోతున్నారు. గైస్, మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా చాలా రాబోతున్నాయి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ మూవీ స్టార్టింగ్లో మతపరమైన యూదుల కాలం నాటి కొన్ని లైన్స్ని చూపిస్తారు. దాని ద్వారా మనకు తెలిసేది ఏంటంటే ఆ యూదులకు సంబంధించిన గ్రూప్ వాళ్ళు విజిల్ అనే ఒక పద్ధతిని ఆచరిస్తూ ఉంటారు. అంటే వాళ్ళ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళ బాడీస్ని మట్టిలో పూడ్చిపెట్టడానికి ముందే ఆ డెడ్ బాడీకి కాపలాగా ఉండాలి. లేకపోతే ఆ బాడీలో ఉన్న ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది, లేదా ఏదైనా దృశ్యశక్తి తన పనిని మొదలు పెడుతుంది అని చెప్పేసి వాళ్ళు బలంగా నమ్ముతూ ఉంటారు. అలా ఆ బాడీకి కాపలాగా ఒకరిని నియమిస్తారు. అలా ఆ బాడీని కాపలా కాచే వాళ్ళు మగవాళ్ళవని లేకపోతే ఆడవాళ్ళవని వాళ్ళని షోమస్ అని పిలిచేవారు. లేదా అదే గ్రూప్లో ఉన్న వ్యక్తి యొక్క డెడ్ బాడీని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయినా కాపలాగా ఉండవచ్చు. ఒకవేళ ఆ చనిపోయిన మనిషికి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేకపోతే అతనికి సంబంధించిన ఫ్రెండ్స్, బంధువులు లేదా పెయిడ్ సర్వీస్ నుంచి తీసుకొచ్చిన మనుషుల్లో కాపలాగా పెట్టొచ్చు. అలాంటి వాళ్ళకి యూదుల గ్రూపే అమౌంట్ కూడా పే చేస్తుంది. ఇక నెక్స్ట్ సీన్లో అదే యూదుల సముదాయానికి చెందిన ఒక గ్రూప్ని చూపిస్తారు. ఈ గ్రూప్ వాళ్ళు యూదుల లైఫ్ స్టైల్ని విడిచిపెట్టి మోడర్న్ లైఫ్ స్టైల్కి అలవాటు పడుతూ ఉంటారు. ఆ గ్రూప్కి లీడర్ లాజర్, అలాగే మనకి యాకూబ్ అనే వ్యక్తి కూడా పరిచయం అవుతాడు. అతన్ని అదే గ్రూప్లో ఉన్న సారా అనే అమ్మాయి ఇష్టపడుతూ ఉంటుంది. అలా వాళ్ళందరూ మీటింగ్ ఎండ్ అయిపోయి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అక్కడికి యాకూబ్ వాళ్ళ కజిన్ అయిన రెబ్ షోలెన్ అనే వ్యక్తి వస్తాడు. అతన్ని గమనించిన లాజర్ అక్కడికి వెళ్ళి, ఎందుకు మీరు మా టీవీని ఫాలో అవుతూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని అడుగుతాడు. అప్పుడు యాకోబ్ వచ్చి వాళ్ళ కజిన్ని ఏంటి విషయం అని చెప్పేసి పక్కకు తీసుకెళ్తాడు. అప్పుడు షోలాంగ్ అతనికి ఇలా చెబుతాడు, మా కమ్యూనిటీలో ఉన్న మిస్టర్ లిత్విక్ అనే వ్యక్తి చనిపోయాడు. అతనికి ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరూ లేరు. కేవలం అతనికి తన భార్య మాత్రమే ఉంది. అయితే ఆమెకి డిమెన్షియా ఉన్న కారణంగా అతని శవాన్ని కాపలా కాయడానికి ఎవ్వరూ లేరు. కాబట్టి నువ్వు షోమర్గా అక్కడికి వెళ్ళాలి. ఈరోజు రాత్రికి నువ్వు ఆ శవానికి కాపలాగా వెళ్ళి విజిల్ పద్ధతిని కొనసాగించాలి. ఒకవేళ నువ్వు వెళ్ళకపోతే మన కమ్యూనిటీ ద్వారా $300 పే చేయాలి అని చెబుతాడు. అయితే యాకోబ్ దగ్గర పే చేయడానికి అంత డబ్బు ఉండదు. అతనికి ఇష్టం లేకపోయినా ఆ పనికి ఒప్పుకోవాల్సి వస్తుంది. తర్వాత వాళ్ళిద్దరూ మిస్టర్ లిత్విక్ ఇంటికి వెళ్తారు. ఆ ఇంటికి వెళ్ళగానే డిమెన్షియాతో బాధపడుతున్న అతని భార్య కనిపిస్తుంది. అలాగే మిస్టర్ లిత్విక్ యొక్క డెడ్ బాడీ హాల్లో ఉండడం వాళ్ళు గమనిస్తారు. కొద్దిసేపటి తర్వాత లిత్విక్ భార్య పడుకోవడానికి వెళ్ళిపోతుంది. ఇక షోలాం అతన్ని అక్కడే ఉంచి తన పనికి బయలుదేరుతాడు. అలా యాకోబ్ అక్కడ మ్యూజిక్ వింటూ టైంపాస్ చేస్తూ ఉంటాడు. అలా కొద్దిసేపు గడిచిన తర్వాత ఆ ప్లేస్లో పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నట్టు యాకోబ్కి అనిపిస్తుంది. అప్పుడు అతనికి అక్కడ విచిత్రమైన సౌండ్స్ వినిపిస్తాయి. సీలింగ్ పై ఎవరో తిరుగుతున్నట్టు అతనికి అనిపిస్తుంది. అతను కాకుండా అక్కడ ఇంకా వేరే ఎవరో ఉన్నట్టు అతనికి భ్రమలు కలుగుతూ ఉంటాయి. ఎవరేంటో చూద్దామని చెప్పేసి అతను మొబైల్లో టార్చ్ లైట్ ఆన్ చేసి చెక్ చేస్తాడు. అయితే అతనికి అక్కడ ఎవరో కనిపించరు. అలా యాకోబ్ అక్కడే నిద్రపోతాడు. అప్పుడు యాకోబ్కి ఒక డ్రీమ్ వస్తుంది. ఆ డ్రీమ్లో యాకోబ్ ఇంకా వాళ్ళ తమ్ముడు ఇద్దరు రోడ్లో వెళ్తూ ఉన్నప్పుడు ఒక చెడ్డ గ్యాంగ్ ఫన్నీగా వాళ్ళపై అటాక్ చేస్తారు. అలా ఆ డ్రీమ్లో స్టోరీ కంటిన్యూ అవుతూ ఉన్నప్పుడు యాకోబ్ సడన్గా నిద్రలేస్తాడు. ఆ టైంలో అతనికి సారా మెసేజ్ చేస్తుంది. అలా యాకోబ్ చాటింగ్ చేస్తూ టైంపాస్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడున్న లైట్స్ అన్నీ ఫ్లిక్కర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు యాకోబ్కి తన ఫోన్లో ఒక రికార్డింగ్ సేవ్ అయినట్టు తెలుస్తుంది. ఆ వీడియో 10 నిమిషాల క్రితం, అంటే యాకోబ్ నిద్రపోయినప్పుడు రికార్డ్ చేసిన వీడియో. ఆ వీడియోలో లిత్విక్ భార్య యాకోబ్ నుదుటిపై చెయ్యి పెట్టినట్టు అతనికి కనిపిస్తుంది. అప్పుడు యాకోబ్ ఆమెని చెక్ చేయడానికి వెళ్తాడు. అలా కిచెన్ దారి గుండా వెళ్తూ ఉన్నప్పుడు బ్లాక్ కలర్లో ఉన్న లెగ్స్ కనిపిస్తాయి. వాటిని చూసి భయపడిన యాకోబ్ వెంటనే లైట్స్ ఆన్ చేస్తాడు. లైట్స్ ఆన్ చేసిన వెంటనే ఆ కాళ్ళు కూడా మాయమైపోతాయి. యాక్చువల్లీ యాకోబ్కి మెంటల్ ఇష్యూస్ కూడా ఉంటాయి. ఇదంతా నా భ్రమ అనుకుని డాక్టర్కి కూడా కాల్ చేస్తాడు. అయితే ఆ డాక్టర్ కాల్ రిసీవ్ చేయడు. అప్పుడు యాకోబ్ అక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్స్ అన్నిటినీ వాయిస్ రికార్డ్ చేసి ఆ డాక్టర్కి పంపిస్తాడు.
అలాగే నాకు కాల్ చేయండి అని కూడా ఆ వాయిస్ మెసేజ్లో పంపిస్తాడు. అలాగే అక్కడ జరుగుతున్న పారానార్మల్ యాక్టివిటీస్ని చూసి ఇదంతా నిజమా లేక నా భ్రమ అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నప్పుడు అక్కడికి లిత్విక్ భార్య వచ్చి నిలబడుతుంది. అప్పుడు ఆమె, నీకు సంబంధించిన మెమొరీసే నీకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణమవుతున్నాయి, ఈ ప్లేస్ అంత మంచిది కాదు అని చెప్పి వెళ్ళిపోతుంది. అలా యాకోబ్కి ఆ ఇంట్లో బేస్మెంట్కి వెళ్ళే దారి కనిపిస్తుంది. దాని ద్వారా లోపలికి వెళ్తాడు. యాక్చువల్లీ ఆ బేస్మెంట్ చనిపోయిన లిత్విక్ యొక్క రీసెర్చ్ రూమ్. లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ప్లే అవుతున్న ఒక వీడియో కనిపిస్తుంది. ఆ వీడియోలో అతని భార్య అయిన మిస్సెస్ లిత్విక్ కూడా ఉంటుంది. ఆ రూమ్ మొత్తం చీకటిగా ఉంటుంది. గోడల మీద మొత్తం అన్ని పేపర్సే అతికించి ఉంటాయి. అప్పుడు మిస్టర్ లిత్విక్ ఆ వీడియోలో మాట్లాడడం యాకోబ్ గమనిస్తాడు. అప్పుడు వాళ్ళ రీసెర్చ్ ద్వారా ఈ డీబగ్ డీమన్ అనే పేరు గల ఒక డీమన్ గురించి చెబుతాడు. ఈ డీబగ్ డీమన్ ఒక పారాసైట్. ఈ డీమన్ సాడ్ వ్యక్తులని టార్గెట్ చేసి వాళ్ళని పొసెస్ చేస్తుంది. వాళ్ళని పొసెస్ చేసి వాళ్ళు చనిపోయేంత వరకు ఈ భూమి మీద ఉండడమే ఆ డీమన్ యొక్క పని. నా రీసెర్చ్ ద్వారా ఆ డీమన్ ని నాశనం చేసే పద్ధతి నాకు తెలిసింది. అదేంటంటే ఈ డీబగ్ డీమన్ జనాల్ని ప్రాసెస్ చేయడానికంటే ముందు ఆ డీమన్ ఆ రోజు రాత్రి వాళ్ళకి కనిపిస్తుంది. అది కనిపించినప్పుడు దాని యొక్క రియల్ ఫేస్ ని కాల్ చేయాలి. అప్పుడు మాత్రమే దాని నుండి విముక్తి పొందవచ్చు అని చెబుతాడు. యాక్చువల్లీ ఈ లిత్విక్ ఒక డీప్ గిల్ట్ కి లోనై ఆ డీబగ్ డీమన్ చేత పొసెస్ అయి చనిపోయి ఉంటాడు. అలా చనిపోవడానికి ముందు అతనికి ఆ డీబగ్ డీమన్ ని ఎలా నాశనం చేయాలో తెలిసి ఉంటుంది. అయితే ఆ పనిని చేసేలోపే అతను చనిపోయాడు. అయితే నిజానికి మిస్టర్ లిత్విక్ యొక్క డీప్ గిల్ట్ కి కారణం ఏంటి, ఆ డీమన్ అతన్ని ఎలా ప్రాసెస్ చేసింది అనేది మనకు ముందు ముందు తెలుస్తుంది. ఈ విషయాన్ని యాకోబ్ ఆ ఫుటేజ్ ద్వారా తెలుసుకున్న తర్వాత మిస్సెస్ లిత్విక్ టీవీలో ఏదో మాట్లాడుతున్నట్టు అతనికి అనిపిస్తుంది. అప్పుడు యాకోబ్ ఆ స్క్రీన్ దగ్గరికి వెళ్ళి ఆమె లిప్ ని రీడ్ చేస్తాడు. అప్పుడు ఆమె చెప్పేది ఏంటంటే హెడ్స్ బిహైండ్ యూ అని. అప్పుడు యాకోబ్ భయంతో వెనక్కి తిరిగి చూస్తాడు. అప్పుడు అక్కడున్న డీమన్ అతనిపై అటాక్ చేస్తుంది. ఇక వెంటనే యాకోబ్ భయంతో అరుస్తూ ఆ రూమ్ నుండి బయటికి వెళ్ళిపోతాడు. బయటికి వచ్చిన వెంటనే అతనికి డాక్టర్ కాల్ చేస్తాడు. అప్పుడు యాకోబ్ అక్కడ జరుగుతున్న విషయాలన్నీ అతనికి క్లియర్గా చెబుతాడు. అప్పుడు డాక్టర్ ఆ విషయం గురించి అతనితో మాట్లాడుతూ ఉన్నప్పుడు యాకోబ్కి ఇంకో కాల్ వస్తుంది. అప్పుడు యాకోబ్ ఆ డాక్టర్ కాల్ని హోల్డ్లో పెట్టి ఆ వచ్చిన కాల్లో మాట్లాడుతూ ఉండగా అందులో రియల్ డాక్టర్ మాట్లాడతాడు. ఇప్పుడు కాల్ చేసింది రియల్ డాక్టర్ అయితే ఇంతకు ముందు నాతో మాట్లాడింది ఎవరు అని చెప్పేసి భయపడతాడు. కొద్దిసేపటి తర్వాత అతనికి తెలిసేది ఏంటంటే డాక్టర్ లాగా అతనితో మాట్లాడింది ఎవరో కాదు, డీమన్. అప్పుడు యాకోబు ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు అని చెప్పేసి ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. అలా కొద్ది దూరం వెళ్ళగానే యాకోబ్కి చెయ్యి విరిగి భరించలేనంత నొప్పి వస్తుంది. ఆ నొప్పిని భరించలేక మళ్ళీ తిరిగి యాకోబు అదే ఇంట్లోకి వస్తాడు. అప్పుడు అతని చేతి నొప్పి వెళ్ళిపోతుంది. అప్పుడు అతనికి తెలిసే విషయం ఏంటంటే ఈ డీమన్ నన్ను బయటికి పంపదు అని. అలా కొద్దిసేపటి తర్వాత యాకోబ్కి మళ్ళీ తన డ్రీమ్లో తన తమ్ముడు కనిపిస్తాడు. ఆ డ్రీమ్లో ఒక గ్యాంగ్ మెంబర్స్ జోవియల్గా వాళ్ళ తమ్ముడిని ఆట పట్టిస్తూ ఉంటారు. వాళ్ళని ఎదుర్కోలేని యాకోబ్ అలా భయపడుతూ చూస్తూ నిలబడిపోతాడు. అప్పుడు యాకోబ్ తమ్ముడు యాకోబ్ దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఒక మూవింగ్ కారుకి గుద్దుకుని చనిపోతాడు. ఆ చావును చూసిన యాకోబ్ నా తమ్ముడు చావుకు కారణం నేనే అని చెప్పేసి కొద్ది సంవత్సరాలుగా అదే గిల్టీ ఫీలింగ్ తోనే ఉంటాడు. ఆ ఇన్సిడెంట్ ని గుర్తు చేసుకుని యాకోబ్ చాలా బాధపడుతూ ఉంటాడు. నిజానికి ఈ డీబగ్ డీమన్స్ సాడ్ వ్యక్తుల్ని, అంటే ఏదో ఒక విషయం గురించి బాధపడుతున్న వ్యక్తుల్ని టార్గెట్ చేస్తూ ఉంటుంది. యాక్చువల్లీ ఆ డీమన్ యాకోబ్ బాధలో ఉన్నాడు అని గ్రహించి అతన్ని పొసెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అలా ఉండగా మిస్టర్ రిత్విక్ శవం లేచి నిలబడుతుంది. ఆ శవాన్ని చూసిన యాకోబ్కి ఆ శవం తన తమ్ముడిది అనుకుని ఆ శవాన్ని హత్తుకుని సారీ చెబుతాడు. అప్పుడే ఆ శవం కూడా మాయమైపోతుంది. అయితే మిస్టర్ రిత్విక్ శవం మాయమైపోవడంతో ఆ డీమన్ నన్ను పొసెస్ చేయడానికి ఇలా చేస్తుంది అనుకుంటాడు. అప్పుడు యాకోబ్కి మిస్టర్ లిత్విక్ ఆ వీడియో ఫుటేజ్లో చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. అప్పుడు యాకోబ్ లిత్విక్ భార్య దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెప్పగా ఆమె యాకోబ్కి ఒక క్యాండిల్ ఇస్తుంది. అప్పుడు యాకోబ్ ధైర్యం తెచ్చుకుని యూదుల సముదాయానికి చెందిన ఒక మంత్రాన్ని చదువుతాడు. అలా మంత్రం చదువుతూ ఆ డీమన్ని వెతుకుతూ ఉంటాడు. అలా యాకోబు ఒక రూమ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఆ డీమన్ అతన్ని భయపెట్టడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు డీమన్ ఇంకో ట్రిక్ ని యూజ్ చేసి అతని ముందే అతనిలాగే ప్రత్యక్షమవుతుంది. అయితే యాకోబు ఆ రూపాన్ని చూసి భయపడ్డు
అప్పుడు ఆ డీబగ్ డీమన్ తన నిజమైన వికారమైన రూపంలోకి చేంజ్ అవుతుంది. ఇక యాకోబు క్యాండిల్ ద్వారా ఆ ఫేస్ ని అంటించేస్తాడు. దానివల్ల ఆ ఫేస్ బర్న్ అయిపోయి ఆ డీమన్ ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు మాయమైపోయిన మిస్టర్ లిత్విక్ యొక్క డెడ్ బాడీ మళ్ళీ అక్కడికి వచ్చేస్తుంది. అప్పుడు మిస్సెస్ లిత్విక్ అక్కడికి వచ్చి డీమన్ వశంలో ఉన్న నా భర్త ఆత్మని కాపాడినందుకు థ్యాంక్స్ అని చెబుతుంది. ఇక నెక్స్ట్ తెల్లవారిన తర్వాత ఆ ఇంటికి షోలేమో వచ్చి అతనికి ఇస్తానని చెప్పిన $300 ఇస్తాడు. అప్పుడు యాకోబు ఆ ఇంటి నుండి బయటికి వచ్చేస్తాడు. అప్పుడే మనకు ఆ డీమన్ మిస్టర్ లిత్విక్ ని ఎలా ప్రాసెస్ చేసిందో ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. అదేంటంటే మిస్టర్ లిత్విక్ వరల్డ్ వార్ 2 సమయంలో శత్రు దేశం యొక్క ఆర్మీ టీంలో బందీగా ఉంటాడు. అప్పుడు అక్కడికి వచ్చిన ఒక ఆఫీసర్ అతని చేతి నుండి ఇంకొక ఖైదీని షూట్ చేసి చంపేస్తాడు. అందువల్ల మిస్టర్ లిత్విక్ డీప్ గిల్ట్కి వెళ్ళిపోతాడు. అలా గిల్ట్లో షాడ్గా ఉన్నప్పుడు ఆ డీబగ్ డీమన్ ఇతన్ని పొసెస్ చేసి ఉంటుంది. ఇంతటితో ఈ మూవీ స్టోరీ ఎండ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.